'నాని' అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది యాక్టింగ్ కాదు, కనెక్షన్. స్క్రీన్ మీద హీరోలా కాదు, మన మధ్యలో ఒక అబ్బాయిలా కనిపించడమే అతని స్పెషాలిటీ. కానీ ఈ సింప్లిసిటీ వెనక చాలా సైలెంట్ స్ట్రగుల్ ఉంది. 'నాని' హీరోలా స్టార్ట్ కాలేదు. సినిమాలో ఛాన్సెస్ కోసం డైలీ ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళలో ఒకడు. సెట్స్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తూ స్పాట్‌లో నిల్చొని అబ్జర్వ్ చేయడం, స్క్రిప్ట్స్ క్యారీ చేయడం, ఒక సీన్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోవడం, ఇవన్నీ అతని లైఫ్‌లో అన్‌సీన్ చాప్టర్స్. అప్పట్లో హీరో అవ్వాలి అని ఓపెన్‌గా చెప్పడం కూడా రిస్కే. ఎందుకంటే ఇండస్ట్రీలో అసిస్టెంట్ అనే ట్యాగ్ ఒకసారి పడితే ఆ బాక్స్ నుంచి బయటికి రావడం చాలా కష్టం. కానీ నానికి మాత్రం ఒకటే క్లారిటీ. టైం పట్టినప్పటికీ ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్లేస్ దొరుకుతుంది అని. 'అష్టాచెమ్మ' మూవీతో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. పెద్ద హైప్ లేదు, పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. సినిమా రిలీజ్ అయ్యాక ఒకటే టాక్. ఈ అబ్బాయి చాలా న్యాచురల్‌గా చేస్తున్నాడు అని. అది కాంప్లిమెంట్ కాదు. అది నాని సంపాదించుకున్న రెస్పెక్ట్. తర్వాత ఆఫర్స్ పెరిగాయి. కానీ ప్రతి సినిమా హిట్ కాలేదు. కొన్ని మూవీస్ సైలెంట్‌గా ఫెయిల్ అయ్యాయి. ఆడియన్స్ రెస్పాన్స్ తగ్గింది. ఇండస్ట్రీలో ఒక డౌట్ స్టార్ట్ అయింది. సోలో లీడ్‌గా క్యారీ చేయగలడా? హీరో ఇమేజ్ ఉందా? అనే క్వెషన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచాయి. ఈ టైంలో ఈజీ చాయిస్ ఏంటంటే సేఫ్ కమర్షియల్ రోల్స్ చేయడం. కానీ నాని ఆ ఈజీ రూట్ తీసుకోలేదు. ఫ్లాప్స్ భయం కన్నా రిపీట్ అవుతున్న క్యారెక్టర్ భయమే ఎక్కువైంది. అందుకే ఎక్స్‌పెరిమెంట్స్ చేశాడు. కొన్ని వర్క్ అయ్యాయి, కొన్ని వర్కౌట్ అవ్వలేదు. కానీ ప్రతి ఫెయిల్యూర్‌తో తనలో తాను గ్రోత్ పెంచుకున్నాడు. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మారుతున్నాయి. సినిమా టేస్ట్‌లు మారుతున్నాయి. ఈ ట్రాన్సాక్షన్‌లో చాలా హీరోస్ ఫేడ్ అయ్యారు. కానీ నాని ఒక్కడే అడాప్ట్ అయ్యాడు. లౌడ్‌గా మారలేదు. ఫేక్ మాస్ క్రియేట్ చేయలేదు. స్టోరీని నమ్మడం అనే రూట్ నుండి మూవ్ కాలేదు. న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్ స్లోగా స్టిక్ అయింది. రికార్డ్స్ వల్ల కాదు, మార్కెటింగ్ వల్ల కాదు. ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ వల్ల. సక్సెస్ వచ్చిన తర్వాత కూడా తాను తన జర్నీని అక్కడితో ఆపలేదు. ప్రొడ్యూసింగ్ స్టార్ట్ చేశాడు. ఇది ఇంకో రిస్క్. యాక్టర్‌గా హిట్ అయిన వాళ్ళు ప్రొడ్యూసర్‌గా ఫెయిల్ అయినట్టు ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి. కానీ నాని ఎక్కడా కూడా సేఫ్ సినిమా కాదు, కాంటెంట్ ఉన్న సినిమాని చూస్ చేస్తాడు. ఇప్పుడు నాని కెరియర్‌లో పీక్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ పీక్ సడన్‌గా వచ్చింది కాదు. ఎన్నో ఇయర్స్ ఆఫ్ వెయిటింగ్, ఫెయిల్యూర్స్, సెల్ఫ్ డౌట్స్, పేషెన్స్ అన్నీ కలిసి క్రియేట్ చేసిన రిజల్టే నాని సక్సెస్. నాని జర్నీ ఒకటే చెప్తుంది. బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా ఓకే. కనెక్షన్స్ లేకపోయినా ఓకే. కానీ సెల్ఫ్ బిలీఫ్ లేకపోతే టాలెంట్ కూడా సైలెంట్ అయిపోతుంది. 'నాని' అన్న స్టోరీ హీరో స్టోరీ కాదు. అది మనలో ఒకడి స్టోరీ. సినిమాని యూజ్ చేసి స్టార్ అవ్వలేదు. సినిమాని రెస్పెక్ట్ చేసి స్టార్ అయ్యారు. అందుకే 'నాని' న్యాచురల్ స్టార్ అయ్యారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు 'నాని' అన్న సినిమా వస్తుందంటే ఖచ్చితంగా చూడాల్సిందే అన్న బ్రాండ్ క్రియేట్ చేశావు. కట్టేశావన్నా. పెద్ద సాలిడ్ గోడనే కట్టేశావు. ఆ గోడలో నేను కూడా ఒకడినే. అండ్ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్‌డే అన్న. ఇలాంటి బర్త్‌డేలు నువ్వు ఎన్నో జరుపుకోవాలి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉండాలి. మీలో ఎంతమంది 'నాని' అన్న ఫ్యాన్స్ ఉన్నారు? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై.